ఏది వరమో నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా ఈ అమ్మాయి కూడా వచ్చేసి వాళ్ళ తాతగారి ఇంటికైతే వచ్చేస్తుంది కదా. ఇంకా మనీష్ కూడా వస్తాడనమాట. ఆ అమ్మాయి పాపం మిస్ అయిపోయిందని చెప్పి ఎత్తుక్కొని తను కూడా ఇంటికి వస్తాడు. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, తనని ఫాలో అవుతా వచ్చాడు అనుకొని బయటికి తరిమేస్తుంది. అలాగే సెక్యూరిటీకి కూడా చెప్తుంది బయటికి తరిమేసాయి అతన్ని అని చెప్పి సెక్యూరిటీకి కూడా చెప్తే ఆయన కూడా కొట్టడానికి వస్తాడనమాట. తీరా చూస్తే వాళ్ళ ఓనరే అడుగుతుంది, ఎందుకు అంతకు భయపడుతున్నావు, అతను ఏమన్నా మీ ఓనరా అంటే, అవును అతను మా ఓనరే, ఈ ఇంటి ఓనరు మనీష్ బాబే అని చెప్పేసి సెక్యూరిటీ అతను కూడా చెప్తాడనమాట. ఇంకా అమ్మాయి షేక్ అవుతుంది. అతను కూడా అదేంటది, నాతో రమ్మని చెప్తే రాలేదు, నాకంటే ముందు ఇక్కడికి వచ్చేసి ఉన్నదా అనేసి మనీష్ కూడా అనుకుంటా ఉంటాడు. కానీ ఆ అమ్మాయిని అడుగుడు. ఈ అమ్మాయి వచ్చేసి అంటే మొత్తానికి నేను వచ్చేసి గీతాంజలి వాళ్ళ ఇంటికే వచ్చాను, నేను ఎట్లయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ వాళ్ళ తాతయ్య మాటలు అయితే గుర్తుకొస్తాయి అనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి మీ ఇంటికి పంపిస్తాను, నేను చచ్చిపోయే లోపల మీ అమ్మ ఎవరో చెప్తాను అని చెప్పి అని అంటాడు కదా. అదే మాట గుర్తొచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనేసి అనుకుంటుంది. ఇంకా ఇతను అడుగుతాడు, ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను రమ్మని చెప్పినప్పుడు రాలేదు కదా అంటే, రావాల్సి వచ్చింది అంటుంది. అంటే ఎందుకు వచ్చావు అంటే, ఆ పెద్దమ్మని చూసుకోవడానికి వచ్చాను నేను అని చెప్పంటే, ఓ పని మనిషిగా వచ్చింది అనుకుంటాడు. వచ్చేసి అయినా సరే నాతో రారా అని చెప్పాను కదా, నువ్వు రాలేకపోయావు కదా అని చెప్పేసి అమ్మాయితో మాట్లాడతాడు. అంటే అవును వచ్చాను, రావాల్సి వచ్చింది, నీకేంటి ప్రాబ్లం అనేసి అంజలి అడుగుతుంది మనిషిని. పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పేసి వాళ్ళ తాతయ్య దగ్గర పోయేసి, ఏంటి తాతయ్య ఎందుకు చెప్పావు అమ్మాయిని తీసుకురా అనేసి వచ్చేంది, ఇప్పుడు ఎందుకు చెప్పు అంటే ఆయన చెప్పడం ఇష్టం లేదు. ఆయన కూడా అంతే, తీసుకురావాల్సి వచ్చింది, ఉంచాల్సి వచ్చింది అంటాడు. చాలా ఆశ్రమాలు ఉన్నాయి కదా తాతయ్య, అక్కడే వదిలిపెట్టచ్చు ఉండొచ్చు కదా అంటే, ఇక్కడే ఉంచుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు. అతనికి అంటే అతని మాటలు బట్టి అతనికి అర్థమవుతుంది ఆయన ఏ విషయమో చెప్పడం ఇష్టపడడం లేదు అనేసి. ఇంకా మనీష్ చెప్తాడనమాట, మీకు తెలుసుగా తాతయ్య, అత్తకి ఈ అమ్మాయికి పడదన్న విషయం, ఇంకా అత్తకు కానీ ఈ విషయం కానీ తెలిస్తే ఇంకేమన్నా ఉందా, బాంబు తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నట్టే అవుతుంది తాతయ్య అని చెప్పనేసరికి, అదంతా నాకు తెలుసురా, నువ్వే చూసుకోవాలా, అత్త ఏం అనకుండా నువ్వే చూసుకోవాలా, అది నా మనవడిగా నీ బాధ్యత అంటాడు. ఆయనకి ఆ మనిషికి వెనకపోతే నువ్వు, ముందు పోతే గొయ్యి అన్నట్టు ఆయన పరిస్థితి. ఇక్కడేమో తాతయ్య మాట ప్రకారము అంజలిని ఇంట్లో పెట్టారా, ఆ విషయం వాళ్ళ అత్తయ్యకి ఏమో తెలియకూడదు. కానీ అత్తయ్య ఏం చెప్తే అదే చేస్తాడు మనీష్. ఎందుకంటే అత్తయ్య అంటే అంత ఇష్టము కాబట్టి ఆ మాట జవదాటాడు. ఎటుపోలేక అయ్యో ఏం చేయాలా అని చెప్పి అనుకుంటాడు. ఇంకా వీళ్ళ తాతయ్య అయితే ఆ మాట అయితే చెప్తాడనమాట. ఇంకొచ్చేసి ఈ గీత ఉంది కదా, ఆ గీతాంజలి దగ్గర వచ్చేసి వాళ్ళ లాయర్ వచ్చి ఉంటాడు అనమాట. మీకు ఒకే ఒక మార్గం చెప్తాను, ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్ని ఏం చేశాయి, ఒక న్యూస్ని ఫేక్ న్యూస్ కావచ్చు, రియల్ న్యూస్ కావచ్చు, ఒకే న్యూస్ని పదే 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 వేయటం వల్ల మీరు బ్యాడ్ అయిపోయారు. అందుకని మీరు ఏం చేయాలి అంటే, ఆ అమ్మాయి ఏ అమ్మాయి మాట్లాడిందో ఆ అమ్మాయిని తీసుకురావాలా, తీసుకొచ్చేసి ఇది తప్పుడు ప్రచారం జరిగింది నా అమ్మాయి చేత చెప్పిస్తే మీకు వచ్చేస్తుంది, ఏది క్యాన్సిల్ అయిందో అదే మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి గీతాంజలికి అయితే చెప్తాడనమాట లాయర్ వచ్చేసి. అప్పుడే మనీష్ కూడా పోయి ఉంటాడు. ఆమెను తీసుకురావడానికి కుదరదు అన్నట్టే మాట్లాడతాడు. కానీ వాళ్ళ అత్తయ్య ముందు అతను చెప్పింది విను అని చెప్పేసి అంటుంది. అతను అదే చెప్తాడు. ఇంకా ఆమె కూడా వచ్చేసి, సరే నువ్వు వెళ్ళేసి ఆ అమ్మాయి ఎక్కడుందో ఎత్తుక్కొని తీసుకొచ్చి నాకు కాలు పట్టుకొని సారీ చెప్పించాలని చెప్పేసి వాళ్ళ అత్తయ్య మనీష్కి అయితే చెప్తుంది. ఇంట్లోనే ఉంది కానీ చెప్పలేడు కదా, ఎందుకంటే వాళ్ళ తాతయ్య నువ్వే చూసుకోవాలని చెప్పని అన్నాడు కదా, ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకా వచ్చేసి ఈ అమ్మాయి ఉంది కదా అంజలి వచ్చేసి వాళ్ళ బామ్మగారికి కాళ్ళు అయితే పడతా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ బామ్మ ఉండేసి, కాళ్ళు పట్టింది చాలే అమ్మ, ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పని అంటుంది. అప్పుడే వాళ్ళ తాతయ్య కూడా వస్తాడు. తాతయ్య వచ్చి వాళ్ళ బామ్మతో అదే వాళ్ళ వైఫ్తో మాట్లాడతాడనమాట. నీకు కూడా ఇలాంటి మనవరాలు ఉంటే బాగుండి అనిపించిందా అంటే, అనిపించింది, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అయినా అవన్నీ జరిగే పనా ఏందా అని అడిగేసరికి మనకే వచ్చింది, మన అదృష్టం వచ్చింది, కానీ మనమే దూరం చేసుకున్నామని మనసులో అనుకుంటాడు. అనుకొని ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి పోతాడనమాట. ఇంకా అమ్మాయి వచ్చేసి డైరీ రాసుకుంటుంటుంది. మంచి హ్యాబిట్ డైరీ రాసుకోవడం, జరిగిన విషయాలన్నీ రాసుకోవడము. అమ్మాయి రాసుకుంటా ఉంటుంది, అమ్మ నేను కోసం వచ్చాను, నేను ఇక్కడ తాతయ్య ఉన్నారు, ఆ తాతయ్య ఏమో గుర్తొచ్చినప్పుడు చెప్తా అన్నారు అని చెప్పేసి రాసుకుంటా ఉంటుంది. అంతలోపల వాళ్ళ తాతయ్య ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కింద కూర్చొని ఉంటుంది అనమాట. నువ్వు లేయమ్మా పైన కూర్చో అంటే, లేదు తాతయ్య అంటే నాకు అలవాటు అయిపోయింది తాతయ్య కింద కూర్చోవడము, కింద పడుకోవడము,
అమ్మ లేనప్పుడు అది అంతా ఏడుస్తా కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది తాతయ్య అని చెప్పేసి అయితే చెప్తుంది. అంటే ఆశ్రమంలో అదంతా అలవాటే కదా, ఆ ఉద్దేశంతో చెప్తుంది. ఇంకా వాళ్ళ తాతయ్య అదే వింటా ఉంటాడనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే, ఇంకా ఆమె చెప్పింది కదా, వాళ్ళ మేనత్త చెప్పింది కదా మనీష్కి, నువ్వు ఎలా అయినా సరే అంజలిని తీసుకురావాలని చెప్పింది కదా, ఇంట్లోనే ఉంది కదా, గబ్బా గబ్బా వచ్చేసి వాళ్ళ తాతయ్యతో చెప్తాడు, నేను తీసుకెళ్తాను ఇక్కడే ఉంది అనేసి చెప్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూద్దాం తల్లికి కూతుర్ని దగ్గర చేస్తాడో, తల్లికి కూతురికి గొడవ జరుగుతుందో అన్నది మనం ఇంకా ముందు ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ పట్ల, అదే ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.